హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పైన మళ్ళీ కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటంటే నువ్వు కుక్క చావు చేస్తావు అనే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో తను 10 ఏళ్ళు సీఎంగా ఉన్నారు కేసీఆర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సీఎంఏ. సో ఇలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుకోవడం, ఇట్లాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే దూకుడుగా మాట్లాడటం, అగ్రెసివ్ గా మాట్లాడటం అనేది ఒక కార్యక్రమంగా చాలా మంది చేస్తున్నారు. కేసీఆర్ కూడా ఇలాంటివి మాట్లాడేవాడు. ఇది కొత్త ఏం కాదు, మారిన సాంప్రదాయం. ఇది వరకు లేదు. ఇది ఈ మధ్య మొదలైపోయింది. మొదలైపోయి కుక్క చావు చేస్తావు అనేది చాలా చిన్న మాట. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు వాడిన భాషతో పోలిస్తే ఇది ఏమీ కాదు. చివరికి పరిస్థితి ఎలా తయారైందంటే, ఒకప్పుడు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేవాళ్ళు ఎవరైనా బూతులు మాట్లాడితే, ఇప్పుడు పార్లమెంటరీ లాంగ్వేజే బూతుగా మారిపోయినటువంటి పరిస్థితి. అంటే దయచేసి పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకండి మీరు అని బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఎందుకు అన్నాడు, ఏ కాంటెక్స్ట్లో అన్నాడు అయినా ఈ పదం కూడా, ఈ మాట కూడా కుక్క చావు అని. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఓ చర్చ జరుగుతోంది. మూసీ నది ప్రక్షాళన అనే పేరుతో ఇక్కడ హైదరాబాదులో ఒక ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నం జరుగుతున్న సందర్భంలోనే ఈ మూసీ నది పుట్టినటువంటి ప్రాంతంలో అది ఒక కార్పొరేట్ కంపెనీకి అప్పచెప్పేసేటువంటి కార్యక్రమం నడుస్తోంది. సో అక్కడ ప్రభుత్వం ఒకలాగా వ్యవహరిస్తోంది, ఇక్కడ ఇంకోలాగా వ్యవహరిస్తోంది అనే ఒక విమర్శ ఉంది. అనంతగిరి కొండల్లో ఇది పుట్టింది మూసీ నది. అక్కడ అనంతగిరి అడవి, ఆ ఫారెస్ట్ అంతా కూడా ఇప్పుడు ఒక కంపెనీకి అప్పచెప్పేటువంటి కార్యక్రమంలో ఉంది ప్రభుత్వం. దానికి సంబంధించి ఒక గొడవ నడుస్తోంది. మీరేమో హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన అంటారు, అక్కడేమో తీసుకెళ్లి ఒక కార్పొరేట్ కంపెనీకి కట్టబెడుతున్నారు అనే ఒక గొడవ జరుగుతోంది. అయితే హైదరాబాద్ వరకు పరిమితం అయితే కేవలం టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్ కేసీఆర్ గారి రాజ్యం నడిచినప్పుడు మాత్రమే మూసీ నది మురికిలో తేలలేదు. అంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి 9 సంవత్సరాల పాలన, రామారావు గారి 7 సంవత్సరాల పాలన, బ్రహ్మానంద రెడ్డి గారి 7 సంవత్సరాల పాలన, వెంగళరావు గారి 5 ఏళ్ల పాలన, ఇవన్నీ ఉన్నాయి. నీలం సంజీవరెడ్డి గారి దగ్గర నుంచి పరిపాలించిన వాళ్ళందరికీ తెలుసు మూసీ నది నాశనం అవుతోందని. ఇప్పుడు ఈయన ప్రక్షాళన కార్యక్రమం అంటే నదులు ఎన్క్రోచ్మెంట్స్ పెరిగిపోయిన తర్వాత అవి పలచబడిపోయి, అలాగే ఊళ్ళో డ్రైనేజీ సిస్టమ్ ప్రాపర్ గా లేక, దాన్ని పట్టించుకునే నాథుడు లేక, రెగ్యులర్ వాచ్ లేక, ఏది ఎక్కడికి వెళ్ళాలి, ఏ నీరు ఎటు వెళ్ళాలి అనేది తెలియక ఎక్కడ పడితే అక్కడ కలిపేసి, దీన్ని కదా ముందు రీస్ట్రక్చర్ చేసుకోవాల్సింది. ఇది రోడ్డు మీద కెడితే ఏది ఎప్పుడు పొంగుతుందో తెలియని పరిస్థితి ఉంది హైదరాబాద్ లో. ఈ కండిషన్ లో వాటిని చెక్ చేసుకోకుండా, నాలాలు చెక్ చేసుకోకుండా మూసీ నది ప్రక్షాళన గురించి మాట్లాడి, అక్కడ ఎంక్రోచ్మెంట్స్ జరిగిపోయినాయి, అక్కడ ఆక్రమణలు జరిగిపోయినాయి అని చెప్పి దాడులు జరిపి వాళ్ళని ఖాళీ చేయిస్తామని చెప్పి, అది కుదరదు. ముందు మూసీ నది ప్రక్షాళన అంటే అక్కడ ఎంక్రోచ్మెంట్స్ తొలగించడం ఒకటే కాదు, దాంట్లోకి వచ్చి చేరుతున్నటువంటి వ్యర్థాలు, ఆ వ్యర్థాలకు వేరే మార్గం ఏదైనా ఉందా నీ దగ్గర? ఇది జీవనదిగా మారుస్తాను అంటున్నాడు ఆయన. మూసీని జీవనదిగా మారుస్తాను అంటున్నాడు. ఒకవైపు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ కూడా ఉంది, ఇవన్నీ మాట్లాడేస్తున్నాడు ఆయన. చివరికి మూసీ నది ప్రాంతంలో పండినటువంటి కూరగాయలు కొనడానికి కూడా జనాలు ఇష్టపడటం లేదు అనేది కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడాడు. ఈ పరిస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరెవరు? కాంగ్రెస్ పార్టీ కంట్రిబ్యూషన్ ఏమిటి దీనిలో? అది కూడా మాట్లాడాలి కదా. మీరు ప్రజలను ఏడిపించకండి. ప్రజలని మీరు కేవలం మూసీ ప్రక్షాళన అనే పేరుతో ఎన్క్రోచ్మెంట్స్ నుంచి జనాలని, అంటే వాళ్ళు ఆక్రమణదారులు అనే ఉద్దేశంతో అక్కడ జనాలని ఖాళీ చేయించే ప్రయత్నం ఒకటి జరుగుతోంది. అది ఒకటే ప్రధానం కాదు, దాంతో పాటు దానిలోకి వచ్చి చేరుతున్నటువంటి రకరకాల, ఆయన ఒక మాట అన్నాడు,
ఇప్పుడు ఆ ప్రాంతంలో చెరువుల పరిరక్షణ గురించి ఆయన ఎన్కన్వెన్షన్ వీటి మీద దాడులు జరిగినప్పుడు ఈ చెరువుల పక్కన పెడుతున్నటువంటి ఇవన్నీ కూడా ఈ వ్యాపార వాణిజ్య సముదాయాలన్నీ కూడా వాటి నుంచి వస్తున్నటువంటి వ్యర్థాలన్నింటినీ చెరువుల్లో వదిలేస్తున్నారు. తద్వారా ఈ చెరువులు పొల్యూట్ అయిపోతున్నాయి. ఈ చెరువులు వీడికి వాడి వ్యర్థాలను వదిలేసేటువంటి ఒక ఏరియాగా వీడికి ఉపయోగపడుతోంది. కానీ ఇంకొక వైపున ఈ నీరు మాత్రమే ఆధారంగా ఉండి ఈ నీరు తీసుకెళ్లి తాగేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఆ నీటిలో ఈ వ్యర్థాలు కలుస్తున్నాయనే జ్ఞానం వాడికి లాగా అవి తీసుకెళ్లి తాగేస్తాడు. ఇలా నాశనం అయిపోతున్నాయి జీవితాలు అనేది ఒక నిజంగానే దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు ఉంది. స్పష్టంగా నదుల్ని ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. గంగా నది ప్రక్షాళన కార్యక్రమం నడుస్తోంది అక్కడ. ఇవన్నీ మంచిదే. ఇప్పుడు బుడమేరు నుంచి ఎన్క్రోచ్మెంట్స్ తొలగించాలి, దాన్ని పూర్తి షేప్లో వదలాలి అని విజయవాడలో ప్రయత్నం జరుగుతోంది. ఇవన్నీ బాగానే ఉంటుంది. కేవలం ఎన్క్రోచ్మెంట్స్ బయటకు గెంటేస్తే పని అయిపోద్ది. దాంట్లోకి వచ్చి చేరుతున్నటువంటి వ్యర్థాలు ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, దాని రూట్స్ ఏంటి, దానిలో మన కంట్రిబ్యూషన్ ఏమిటి, ప్రభుత్వ లోపం ఏమిటి అనేది చెక్ చేసుకోవాలి. హైదరాబాదులో ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ ప్రాపర్గా లేక చాలా ప్రాంతాలలో వీధుల్ని ముంచెత్తుతున్నటువంటి సందర్భం మనం రెగ్యులర్గా చూస్తాం. రోజుకి కనీసం 2 రోడ్లలో చూస్తాము. ప్రతి ఒక్క మనిషి బయటకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్లే లోపు కనీసం 2 రోడ్లలో, హీనపక్షం 2 రోడ్లలో డ్రైనేజీ స్కీమ్ చెడిపోయి రోడ్ల మీద పారుతున్నటువంటి ఆ నీటిలో నుంచి ప్రయాణం చేయక తప్పని పరిస్థితి ఉంది. దీన్ని ముందు ప్రక్షాళన చేసుకోవాలి. అది మాత్రమే కాకుండా ఈ నీరు వెళ్ళి అక్కడ కలవకుండా, నువ్వేదైతే జీవనది అని మాట్లాడుతున్నావు జీవనదిలో దీన్ని కలపకుండా దీనికి ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఏదైనా పెట్టాలి. అది భూమిలో ఇంకేలాగానో మరొకలాగానో దానికి ఒక ఆల్టర్నేటివ్ ప్రోగ్రామ్ ఉండాలి. మన వాళ్ళు ఏమీ చేయరు, తీసుకెళ్ళి అందులో కలిపి అక్కడ ఉన్న వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించేసి నేను ప్రపంచాన్ని రక్షించేశానంటే ఎట్లా కుదురుతుంది? అందుకు బీఆర్ఎస్ పార్టీ కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడుతోంది ఏంటి, మూసీ ప్రక్షాళనకు వాళ్ళు అడ్డం కాదు. మూసీ ప్రక్షాళన అనే పేరుతో మీరు ఎన్క్రోచ్మెంట్స్ తీసేస్తామనేటువంటి నెపంతో అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడులు చేస్తే మేము అడ్డుకుంటాము అంటున్నారు. అది ఒక ప్రతిపక్షంగా వాళ్ళ బాధ్యత. సఫర్ అవుతున్నారుగా, జనాలు తిట్టారుగా రేవంత్ రెడ్డిని. సున్నం చెరువు దగ్గర ఆక్రమణలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది పేదోళ్ళని వీధిలోకి లాగితే వాళ్ళు బయటకు వచ్చి బూతులు తిట్టారు కదా ముఖ్యమంత్రి గారిని. మేము ఏదో అనుకుని ఓట్లేసాం, ఆయన ఇలా చేస్తాడు అనుకోలేదు అని. ఆ పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఎంటర్ అవుతాయి, అక్కడ మాట్లాడతాయి. అదే చేస్తున్నారు. మేము బుల్డోజర్స్ పెడతాము, బుల్డోజర్స్ అడ్డు వస్తే తొక్కించేస్తాం, కుక్కచావు చేస్తాం అనేది ఆ కాంటెక్స్ట్ లో అన్నాడు ఆయన. ఎవరు అడ్డు వచ్చినా కుక్కచావు చేస్తారు, బుల్డోజర్ పైగా కోటరెడ్డి వెంకటరెడ్డి నడుపుతాడు నల్గొండ జిల్లాలో అని చెప్తున్నాడు ఆయన. బానే ఉంది, కానీ కేవలం ఆక్రమణల పేరుతో జనాల్ని వెకేట్ చేయించేస్తే పని అయిపోతుందా అనేది ప్రశ్న. మూసీ ప్రక్షాళనలో ఎన్క్రోచ్మెంట్స్ కూడా ఒక భాగం అంతే. సిటీ నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు ఇవన్నీ అందులో కలవకుండా ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఇచ్చి అవన్నీ అటు ఛానలైజ్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకోవటానికి ఒక నిరంతరం పనిచేసేటువంటి ఒక మెకానిజం ఉండాలి. ఇప్పుడు హైడ్రా అనే పేరుతో ఏదైతే ఆయన నడుపుతున్నాడో దాని బాధ్యత ఒరిజినల్గా అదే. విపత్తులు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది దానికి. కాబట్టి ఈ మొత్తం రెగ్యులర్గా ఏదో ఒక వెహికల్ వేసుకుని తిరిగేస్తూ ఉంటారు వీళ్ళు ఆ విపత్తుల పరిరక్షణ అనే పేరుతో. బాగానే ఉంటుంది అది వినటానికి, కానీ ఎక్కడా కూడా ప్రాక్టికల్గా వీళ్ళు పనిచేస్తున్నట్టు కనిపించదు. నాళాలు రెగ్యులర్గా చెక్ చేయటం, ఏ వీధిలోనైనా చిన్న బొట్టు రోడ్డు మీదకి రాకుండా చెక్ చేసుకోవటం, ఎక్కడా కూడా ఏది దేనిలో పడితే దానిలో కలవటానికి అవకాశం లేకుండా చూడటం, ముఖ్యంగా జనావాసాలు అధికంగా ఉండేటువంటి అపార్ట్మెంట్ల వాళ్ళు రకరకాల పద్ధతుల్లో వాడు క్లీన్ చేసుకోవటం కోసం అప్పటికప్పుడు రోడ్డు మీదకి వదిలేస్తారు నిర్మోహమాటంగా.
ఎక్కడ దాక్కోనో అక్కర్లేదు. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్లో సత్యసాయి నిగమాగమం వైపు వెళ్ళే రోడ్లో రోజు మూసీ నది పారుతూ ఉంటుంది. ఓకే. వేలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు. చాలా హై సెలబ్రిటీస్ కూడా వెళ్తారు ఆ గుళ్ళకి. వాళ్ళు ఎవరూ కూడా పట్టించుకోరు దీన్ని. ప్రభుత్వాలు పట్టించుకోవు. అది ఒక మహాప్రవాహం లాగా పెడుతూ ఉంటుంది. ఆ మహాప్రవాహము అనేది దాన్ని ఛానలైజ్ చేసి అది రోడ్డు మీదకి రాకుండా చేయటం అనేది బాధ్యత ఏ అధికారి పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ముందు ఇవి చెక్ చేసుకోవాలి. మీరు అక్కడ ఇల్లు కూలగొట్టడానికంటే ముందు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి ఇల్లు కూలగొట్టండి. ఇవి చేయకుండా మీరు వెళ్ళి ఇల్లు కూలగొట్టేసి నేను ప్రక్షాళన చేసేసానంటే ఎట్లా కుదురుతుంది? మూసీ నది మురికిలో అని ఒక పాట రాశాడు ఆయన, దేవిప్రియ గారు. చనిపోయాడు ఆయన. దేవిప్రియ గారు రాసినటువంటి ఒక పాటలో హైదరాబాదు గురించినటువంటి హైదరాబాద్ అనేది ఎలా గుర్తుంటుంది అనేది ఆయన రకరకాల ఇవి వాడుతూ విశేషణాలు వాడుతూ మూసీ నది మురికి అనేది కూడా వాడాడు. అంటే ఆ లెవెల్కి వెళ్ళిపోయింది మురికి అనేది, మూసీ నది మురికి అనేది. మూసీ నదిని జీవనదిగా మార్చాలంటే ముందు మీరు పట్టణ పారిశ్రామిక వ్యర్థాలకి, గృహ సంబంధమైనటువంటి వ్యర్థాలకి, ఈ విసర్జన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రతి చోట కూడా దానికి ఒక ఛానల్ పెట్టి దాన్ని ఎక్కడ ఎండ్ చేయాలి, ఎలా దాన్ని క్లోజ్ చేయాలి, దాని నుంచి మూసీ నదిని ఎలా కాపాడాలి అనేది ఒక ప్లాన్ చేసి ఆ ప్రకారం చేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత ఫైనల్గా చేయవలసింది ఇల్లు పీకివేత కార్యక్రమం. ఆ ఇల్లు పీకివేత కార్యక్రమం ప్రధానం చేయటం వలన ఈ రాజకీయ గొడవ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు, అది మాత్రం ఎందుకు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే ఆయనకు చిత్తశుద్ధి ఉందని అనుకోవడానికి లేదు. ముందు ఇల్లు పీకడం ఆపేయండి, బుల్డోజర్లు ఆపండి, తర్వాత వీళ్ళని కుక్కచాలు చంపేద్దురు కానీ నో ప్రాబ్లం. ముందు మీరు ఆ బుల్డోజర్లను తీసుకెళ్ళి ప్రాపర్గా వాడండి. ప్రాపర్గా వాడటం అంటే వ్యర్థాలు ప్రాపర్ ఛానల్లో పెడుతున్నాయా లేదా, దానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ఉందా లేదా, వాటిని ఎక్కడ ఎలా నిమజ్జనం చేయాలి, దీనికి సంబంధించిన డిజైన్ లేకుండా పర్యావరణ పరిరక్షణ, నేను మూసీ నదిని జీవనదిగా మారుస్తాను, ఈ మాటలు ఎన్ని చెప్పినా ఊరికనే డైలాగులుగా ఉంటాయి తప్ప వాస్తవంగా ప్రజల జీవితాల్లో మార్పు అయితే రాదు. అందుకని ఆ కేర్ తీసుకోవాలి. ఆయన కుక్క సాగులు చంపుతాను ఇది కాదు చేయాల్సింది. ప్రతిపక్షం మాట్లాడుతోందంటే మాట్లాడుతుంది, దానికి ఆ స్కోప్ ఇచ్చేయండి. ముందు మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకుని ఆ తర్వాత పక్కోడి మీద దాడి చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.